ఖచ్చితంగా నువ్వు కృంగిపోతే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇంకేమన్నా చూడండి ఇక్కడ, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రాణానికి ధైర్యపరచండి. నిజంగా ప్రాణము కృంగిపోతే మైండ్ పనిచేయదు. హల్లెలూయా. ప్రాణము కృంగిపోతే మనకు మైండ్ పనిచేయదు. ఎవరికైనా ఇంట్లో ఏమైనా జరిగిపోయింది అనుకో, ప్రాణం కృంగిపోయి నీకేం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏమైనా ఎక్కువ సమస్యలు కృంగిపోయే వ్యక్తులు ఏమైనా అన్నారనుకో, మన ప్రాణం కృంగిపోయినప్పుడు నీ మైండ్లో యాక్టివేషన్ ఉండదు, చురుకుతనం ఉండదు, ఆలోచన ఉండదు, ఏమి చేయాలో అర్థం కాదు. మానసికంగా కృంగిపోతుంటావు, రోజు రోజుకి ఆరోగ్యం పాడైపోతుంటుంది. దినదినము నీ ఆలోచనలను, నీ ధైర్యాన్ని కూలిపోతావు, కృంగిపోతుంటావు. అందుకే దావీదు అంటును, నా ప్రాణానికి యెహోవే కేడము, ఆయనే నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ప్రభు ఈరోజు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, ప్రభు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను సంపూర్ణంగా స్వస్థపరచాలని పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో మాట్లాడతాడు. పిల్లరా, మనం కృంగిపోవద్దు ప్రియులారా. మన జీవితంలో ఆయన ప్రత్యేకమైన కార్యాలను ఈరోజు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప మార్పులు ప్రభువు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా.